హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సృజన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజైతే మనము రోటోవేటర్ వేపిస్తున్నాం అనమాట. సో నిన్న మొన్న అయితే మొత్తం నేనంతా దున్నిపించేస్తాను అనమాట 2 times. సో ఇప్పుడు 5 మడకలతో దున్నిపించాను. సో ఇప్పుడైతే రోటోవేటర్ వేపించాలి. సో మనమైతే టమాటా పెట్టాలనుకుంటున్నాం కదా. సో అందుకనే ఇప్పుడు ఈరోజు రోటోవేటర్ వేపించి రేపు మళ్ళీ బెడ్స్ తోలాలన్నమాట. సో ఇప్పుడైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఏ రోజు వరకు ఆ రోజే తీసి మీకు చూపించాలనుకుంటున్నాను. సో దట్ చాలా క్లియర్గా ఉంటుంది ప్రాసెస్ అంతా, మీకు అర్థమవుతుంది. ప్లస్ ఏంటంటే ఆ ఫార్మింగ్లో ఎలాంటి కష్టాలు ఉంటాయి ఏంటి అని కూడా నేను చూపించలేకపోతున్నాను అంతా ఒక వీడియోలో పెడితే. సో ఈరోజైతే నీకు మార్నింగ్ నేను ఈరోజు 6 o'clock వచ్చాను అనమాట మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ 6 to ఈవినింగ్ ఇంటికి పోయేదాకా కూడా నేను క్లియర్గా చూపిస్తాను. మనం పొలంలో ఏమేమి పనులు చేస్తాం అంటే మనము ఏమేమి టేక్ కేర్ చేసుకోవాలి అనేటువంటి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో దట్ మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎవరైతే కొత్తగా రావాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే అనమాట ఈ వీడియోస్. ఆల్రెడీ ఉండే వాళ్ళకే ఐడియా ఉంటుంది ఎన్ని కష్టాలు ఉంటాయి ఏంటి అనేసి. బట్ ఎవరైతే ఒక జాబ్ చేస్తూ ఈ ఫార్మింగ్లోకి రావాలి అని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియోస్. సో ఈరోజు అయితే మనకున్న వర్క్ ఏంటంటే పొలంలో రోటోవేటర్ వేయించాలన్నమాట. మొత్తము 3 acres రోటోవేటర్ వేయించాలి. రోటోవేటర్ వేయించిన తర్వాత మళ్ళీ 9 మడకలతో దున్నిపించాలన్నమాట. అప్పుడైతేనే మనకి బెడ్లు బాగా ఎక్కుతాయి అంటున్నారు. సో ఆ పని కూడా చేయించాలన్నమాట. సో ఈరోజు ఈ పని ఎంత అయిపోతే మళ్ళీ రేపు బెడ్లు తోలాలి. బెడ్లు తోలడానికి ఏమైందంటే మనము ఎరువులు తీసుకురావాలన్నమాట, ఫర్టిలైజర్స్ తీసుకురావాలి. సో దట్ అప్పుడు బాగా పంట పండించవచ్చు. అందుకోసం నెక్స్ట్ ఆ పర్చేజ్ అంతా చేయాలన్నమాట. మనము నియర్ బై టౌన్లోకి వెళ్ళేసి అవన్నీ తీసుకొని రావాలి. అవంతా కూడా మీకు ఈరోజు చూపిస్తాను నీట్గా. సో ఇప్పుడైతే వెనకాలంతా రోటోవేటర్ వేస్తున్నారు. సో అంతా చూపిస్తాను, చూడండి. సో రోటోవేటర్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట. చూడండి, అక్కడ ఉంది కదా ఆ కయ్యి ఈ కయ్యి, ఈ 2 పొలంలోనూ ఇప్పుడు రోటోవేటర్ వేపించాము. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనము వేపించాల్సి వచ్చేసి ఇక్కడ అంతా ఉందన్నమాట. సో అంతా ఇక్కడ ఏదైతే దున్నామో సో ఇప్పుడు దున్నిన దానికంతా మనం రోటోవేటర్ వేపించాలన్నమాట. సో ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుందన్నమాట టైము. నేనైతే 6 o'clock వచ్చేసాను మార్నింగ్ ఇక్కడికి పొలం దగ్గరికి. సో ఇక్కడికి వచ్చి రోటోవేటర్ అంతా వేపిస్తున్నాను. అయితే క్లైమేట్ అయితే సూపర్ ఉంది అసలు, ప్లెజెంట్గా. మళ్ళీ 10 తర్వాత ఫుల్ ఎండ వచ్చేస్తుంది, చాలా కష్టం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము ఈ పని అంతా చేయించుకోవడానికి. సో ఇప్పుడు పొలంలో ఉండి హ్యాపీగా ఈ వర్క్ అంతా చేపిస్తున్నాము. సో అయితే చాలా బాగుంది మొత్తం పొలంలో. సో ఫార్మింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఇది, మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. సో మనమైతే ఇప్పుడు రోటోవేటర్ ఇలా వేపిస్తున్నాం కదా, బెడ్స్ వచ్చేసి ఇలా వేపిస్తాం అనమాట. ఎందుకంటే మనకి డ్రిప్స్ అట్లున్నాయి. సో బెడ్స్ ఇలా వేపించాలన్నమాట. అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ క్లీన్గా చూపిస్తాను. సో ఇప్పుడు దాకైతే ఈ పొలంలో ఇంత జరిగిందనమాట వర్క్. ఇక్కడ అన్నీ చూస్తున్నాం కదా రాళ్ళన్నీ, ఇక్కడంతా రాళ్ళన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నిన్న వేరేసాము 6 loads రాళ్ళు వేరాము. బట్ స్టిల్ ఇంకా ఉన్నాయి ఇవి. బట్ ఇవన్నీ మనము వన్స్ పంట ఇన్ని రోజులు పెట్టలేదు కదా. సో పెట్టగా అప్పుడు రాళ్ళు కొన్ని ఏడుతూ ఉంటే అప్పుడు రాళ్ళు ఆబ్వియస్లీ అన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే ఇది పిల్ల కూడా నలగలేదు బాగా, చెప్తాం వాళ్ళకి. సో రోటోవేటర్ వేయడం అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనము 9 మడకలతో దున్నుతున్నాము. సో అందుకనే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ మడకలు మార్చుకొని వచ్చామన్నమాట. నేనైతే ప్రశాంతంగా ఇలా అనుకుంటున్నాను, అందుకనే చూపిస్తున్నా. అంటే ఫార్మింగ్లో ఫన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే రోటోవేటర్ వేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. సో రోటోవేటర్ వేసిన తర్వాత పొలాలు అనేది ఎలా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మనము 9 మడకలతో మళ్ళీ రోటోవేటర్ వేసిన ప్లేస్ అంతా మళ్ళీ దున్నాలన్నమాట. సో దట్ రేపు పొద్దున్నే మనము బెడ్స్ తోలినప్పుడు ఈజీగా వస్తుంది అనమాట అదంతా. ఇప్పుడైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. సో రోటోవేటర్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట పొలం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము దీనిపైన మళ్ళీ 9 మడకలతో మళ్ళీ దున్నాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే దుక్కి అనేది బాగా పైకి లేస్తుంది. అప్పుడు రేపు పొద్దున్నే మనము మళ్ళీ బెడ్స్ వేస్తామన్నమాట ఆ టమాటా పెట్టడానికి. అది క్లీన్గా వస్తుంది అనమాట బెడ్ అనేది. సో దానికోసం యూజ్ అవుతుంది. సో చూసారు కదా ముందు వీడియోస్కి ఇప్పటికి ఎంత తేడా ఉందో మన పొలంలో. సో ఇప్పుడైతే అంతా ఒక కొలికి వచ్చిందనమాట. సో ఇంక నుంచి మనం నెక్స్ట్ స్టెప్ అంతా మనకి ఈజీగా అవుతుంది. సో నెక్స్ట్ టైం ఇంకా మనము ప్లాంటేషన్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కూడా ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అంతా బాగా డెవలప్డ్గా అయింది కాబట్టి నెక్స్ట్ టైం అనేది ఈజీ అయిపోతుంది. స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడమే కష్టం, వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఈజీగా అవుతుంది అనమాట నెక్స్ట్ టైం అంతా. సో నెక్స్ట్ అయితే ఇంకా భోజనం చేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ ఇంకా 9 మడకలతో మొత్తం అంతా దున్నిద్దాం. అప్పుడు రేపు పొద్దున్నకి ఇంకా ఈజీ అవుతుంది. సో అదంతా మీకు చూపిస్తాను 9 మడకలతో దున్నిన తర్వాత ఎలా ఉంటుందో భూమి అనేది. సో
సో ఇప్పుడైతే మనకి సాయంత్రం 4 o'clock అవుతుంది. ఇప్పుడైతే ఆయన వచ్చేసి మొత్తం అంతా దున్నేస్తాడు అనమాట. ఇదంతా 9 మడకలు తీసుకొనేసి. సో 9 మడకలు దున్నిన తర్వాత అయితే ఇలా ఉంటుంది అనమాట మొత్తం భూమి అంతా. సో ఇక్కడ దాకా దున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇదంతా పెండింగ్ ఉందన్నమాట. సో దున్నక ముందైతే ఇలా ఉంటుంది. 9 మడకలతో దున్నిన తర్వాత అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా దున్నడం వల్ల ఏమవుతుందంటే మనకి దుక్కి అనేది బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ రేపు పొద్దున్నే మనం బెడ్స్ తోలినప్పుడు ఆ బెడ్స్ అనేటివి బాగా వస్తాయి అనమాట. సో దానికోసం ఇలా చేస్తాం. సో చూసారు కదా, ఇప్పుడు 2 ఫ్రేమ్స్లో ఉన్నాయి. సో ఈ రైట్ సైడ్లో ఉండేది రోటోవేటర్ వేసిన తర్వాత, సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది దున్నిన తర్వాత అనమాట. సో ఇప్పుడైతే ఈ పొలంలో దున్నుతున్నారు అక్కడ. సో రండి వెళ్దాం మనం కూడా ఒకసారి ట్రాక్టర్ ఎక్కి ఎలా దున్నుతున్నారో చూద్దాం. సరే, సో ఇప్పుడైతే మనకి మొత్తం ఇదంతా అయిపోయిందనమాట. ఇదంతా అయిపోయింది. ఇది కొంచెం దున్నితే తర్వాత నెక్స్ట్ మనం దున్నాల్సి వచ్చేసింది అదనమాట. సో ఆ 2 దున్నితే మొత్తం మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రేపు వచ్చి మనము బెడ్స్ తొలిచేయచ్చు అనమాట. చూడండి, సన్సెట్ కూడా అవుతుంది, ఎంత బాగుందో. సో ఇప్పుడే సన్సెట్ కూడా అవుతుంది కాబట్టి హ్యాపీగా. సో ఈరోజుతో సండే కూడా ఎండ్ అయిపోతుంది. రేపు మళ్ళీ వర్క్ ఉంటుంది. సో సండే ఈవినింగ్ ఇలా పొలంలో పనులు చేసుకుంటూ సండేకి సెండ్ ఆఫ్ చెప్దాం. ఇంకా రేపటి నుంచి మళ్ళీ మనం రొటీన్ వర్కే, కార్పొరేట్ వర్క్ తప్పదు. సో ఇంకా నెక్స్ట్ ఈ 2 కైలు దున్నాలన్నమాట. ముందర ఉన్నాయి కదా, ఆ 2 కైలు దున్నాలి. సో దాంతో మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుకి. సో ఈ రోజుకైతే మనం సైన్ ఆఫ్ చేసేయచ్చు. సో ఇప్పుడైతే మనం ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నాం అనమాట. చూస్తారు కదా, ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నాం. సో చూద్దాం రండి. తనైతే చెప్పాడు ఎలా డ్రైవ్ చేయాలో అనేసి. సో ఇప్పుడైతే న్యూట్రల్లో ఉంది. లెఫ్ట్ కని ఇట్లా అంటే గేర్ అంట. దెన్ బ్రేక్ ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది క్లచ్. ఇది ఆర్పిఎం కోసం అంట. సో ఇప్పుడు ఆర్పిఎం 0 ఉంది, ఆర్పిఎం 10 పెట్టుకోమన్నాడు. సో ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా పోతుంది ట్రాక్టర్. ఆల్రెడీ బెడ్ ఉంది కదా, ఈ బెడ్లోనే వెళ్తున్నాను అనమాట.
ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఒక 2 to 3 రౌండ్స్ వేసాను. చాలా బాగుందన్నమాట. కొంచెం మాత్రం వీడియో తీశాను, తర్వాత వీడియో చేయలేదు, కొంచెం డ్రైవింగ్ ఎంజాయ్ చేశాను. సో ఈరోజైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ట్రాక్టర్ డ్రైవ్ చేయాలనేసి, నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. ఈరోజైతే ఆపర్చునిటీ వచ్చింది. సో ట్రాక్టర్ కూడా డ్రైవ్ చేశాను. సో ఈరోజైతే అన్ని ఫుల్ఫిల్ అయ్యాను అనమాట. సో ఇప్పుడైతే మీరు టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. మొత్తం ఇదంతా ఒకసారి సన్సెట్ కూడా అవుతుంది ఇప్పుడైతే. సో ఇదంతా కూడా మీరు టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. మేమైతే ఇప్పుడు ఫర్టిలైజర్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి అన్నీ పర్చేస్ చేసి మన పొలంలో అన్లోడ్ చేయాలి. సో చూద్దాం ఎంత టైం పడుతుందో. సో ఇప్పుడైతే సన్సెట్ అయితే అయిపోయింది, కానీ చూడండి ఎంత బాగుందో వెలుగు. సో మేమైతే మా పొలం దగ్గరికి ఇప్పుడే వచ్చాం. ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. సో ఇక ఇవి అన్లోడ్ చేసి ఇంటికి వెళ్దాం. సో నేను ఇప్పుడైతే ఇంటికి వచ్చాను అనమాట. సో ఈరోజైతే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే మనము మొత్తం అంతా రోటోవేటర్ వేయించి తర్వాత 9 మడకలతో మొత్తం అంతా దునిపించేసాం. సో ఈరోజైతే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఏం డిలే కాకోకుండా. బట్ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 అయిందనమాట మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి. సో ఈరోజైతే బాగా అలసిపోయాను నేను కూడా. మొత్తం నేను కూడా అక్కడే ఉన్నాను, మొత్తం అన్నీ చూసుకున్నాను. బట్ ఈరోజైతే సండే, నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. కంప్లీట్గా మార్నింగ్ 7 to 7 అనుకోండి, 6 to 7 అనుకోండి. సో ఓవరాల్ 13 hours నేను కంప్లీట్గా అక్కడే ఉండి అన్నీ చూసుకుని అన్నీ చేసినా కూడా నాకైతే అది ఎలా ఉందంటే, వర్క్ చేసిన తర్వాత మనకు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, ఆ ఫ్రస్ట్రేషన్ అయితే లేదు. సో ఈరోజు అయితే బాగా గడిచినట్టు అనిపించింది. సో మనకి ఈరోజు అయితే చాలా ప్రొడక్టివ్గా అయితే ఈరోజు గడిచిపోయింది. సో నెక్స్ట్ ఇంకా మేము రేపు అయితే ఏం చేయాలంటే, మొత్తం అన్నీ దానికి కావాల్సినవి ఫర్టిలైజర్స్ అన్నీ తెచ్చేసి, ఆ తర్వాత నేను నెక్స్ట్ రేపు బెడ్లు తొలిపించాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే మనము మొత్తం అంతా ఆ ఎరువులు అన్నీ వేసి రీబెడ్ తోలి దానిపైన కవర్ అంతా పరిపించేసి డ్రిప్ అంతా పరిపించాలన్నమాట. అది ప్లాన్. సో ఈ రోజుకైతే ఈ వీడియోలో ఇంతే. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు అంతా అప్డేట్ చేస్తాను. సో మీకైతే కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో వచ్చినప్పుడు అంతా మీకు నోటిఫై అవుతుంది. సో సైనింగ్ ఆఫ్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.